హలో హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో జూట్ బ్యాగ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పాలనుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఇంట్లో ఉండి మహిళలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను అలా ఆలోచించి జూట్ బ్యాగ్ మేకింగ్ బిజినెస్ అనేది చిన్నగా స్టార్ట్ చేశానండి. ఇది మనం ఎక్కడికి ట్రైనింగ్ లేకుండానే మనం నేర్చుకోవచ్చు. నేను అలాగే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అందుకని కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే జూట్ బ్యాగ్ ఈజీగా కుట్టొచ్చు అనమాట. అయితే మాకు జూట్ బ్యాగ్ ఆర్డర్ వచ్చిందండి. నేచురల్ ప్లెయిన్ బ్యాగు 10x11 సైజ్ ఆర్డర్ వచ్చింది. ఇలా మన దగ్గర స్టిచ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ప్రింట్ వేసుకుంటారనమాట. ఇలా ప్రింట్ వేసుకుంటే చూడండి ఎంత బాగుంది బ్యాగ్. ఇలా ప్రింట్ వేసుకుంటారు. అందువల్ల మాకు 10x11 సైజ్ బ్యాగ్స్ ఆర్డర్ వచ్చింది. సరే ఇది కుట్టేటప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. బ్యాగ్ రెడీ సైజ్ వచ్చేసి ఇది 10x11. చూసారా, ఇదిగో విడ్త్ 10, హైట్ 11. రెడీ అయిన తర్వాత ఈ సైజ్ అనమాట. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటనేది నేను మీకు అన్నీ చూపిస్తాను, చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ బ్యాగ్లో ఈ పార్ట్స్ని ఏమంటారో కొంతమందికి తెలియదు అనమాట. అందుకోసం చెప్తున్నాను. ఈ బ్యాగ్ తీసుకుంటే ఇది బాడీ పార్ట్ అన్నమాట. ఈ సైడ్ వేస్తాం చూసారా, దీన్ని సైడ్ గెజిట్ అని చెప్పి అంటారు. ఇవి హ్యాండిల్స్, వీటిని జిప్పర్ పట్టీలు అని అంటారు. జిప్పర్ పట్టీ ఇది ఇది రన్నరు, ఇది జిప్ లాకర్ అనమాట. ఇవి బ్యాగ్లో ఉన్నటువంటి పార్ట్స్. వీటిని ఇప్పుడు నేను ఈ బ్యాగ్ కోసం తీసుకున్న మెటీరియల్ మీకు చూపిస్తాను, చూడండి. బాడీ పార్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్ 2 పీసెస్ తీసుకోవాలి. ఇది బ్యాగ్ రెడీ సైజ్ చెప్పాను కదండి, 10x11 అని చెప్పేసి. ఈ 10x11 అయినా మనం బాడీ పార్ట్ ఎలా తీసుకోవాలంటే విడ్త్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి, 10 తీసుకోవాలి. కానీ హైట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 11.5 తీసుకోవాలి. ఎందుకంటే బ్యాగ్ రెడీ సైజ్ 11 కాబట్టి ఇక్కడ 11.5 తీసుకుంటాం. ఎందుకు 1/2 తీసుకుంటామంటే ఈ పైన హ్యాండిల్ వేసే దగ్గర ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది బాడీ పార్ట్. ఇది సైడ్ గెజిట్ అని చెప్పాను కదండి, ఇది సైడ్ గెజిట్ అనమాట. సైడ్ గెజిట్ వచ్చేసి వాళ్ళు మమ్మల్ని 4.5 అడిగారు, 4.5 విడ్త్ అడిగారు. అందువల్ల మేము ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి 4.5కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది 6.5 తీసుకున్నాం. అయితే మొత్తం ఇది ఎంత తీసుకోవాలంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి విడ్త్ 10 ఉంది కదండి, 10, హైట్ 11 ఉంది. అప్పుడు మనం ఈ సైడ్ గెజెట్ తీసుకునేటప్పుడు ఇది 11, ఇది 11, ఇది 10, టోటల్ 32 అవుతుంది అనమాట. 32 అయితే ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ వేస్తాము, దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే ఈ సైడ్ గెజిట్ మొత్తం ఎంత 32, 2 ఎక్స్ట్రా తీసుకుంటే ఇది మొత్తం 34 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ నేను 2 ఫోల్డింగ్ వేసాను కాబట్టి ఇది మనం 17 తీసుకున్నాం. చూసారా, 17 తీసుకున్నాం అనమాట. ఇది సైడ్ గెజిట్ పార్ట్. నెక్స్ట్ వీటిని జిప్పర్ పట్టీ అంటారు కదా. జిప్పర్ పట్టీ ఎంత తీసుకోవాలి? సైడ్ గెజిట్ 4.5 ఉన్నది కాబట్టి జిప్పర్ పట్టీ కూడా 4.5 తీసుకోవాలన్నమాట. 4.5 తీసుకుని 2 సమానంగా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండిల్స్ కోసం నవారు తీసుకున్నాం మనం. హ్యాండిల్స్ 13 ఇంచెస్, 2 తీసుకోవాలి, 2 పీసెస్ 2 హ్యాండిల్స్కి. నెక్స్ట్ మనకు కావాల్సింది జిప్పరు. బాడీ సైజు 10 విడుతుంది కాబట్టి జిప్పర్ అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా లేదా 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 13 తీసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది రన్నర్ అండి. దీన్ని రన్నర్ అంటారనమాట. ఫస్ట్ జిప్పర్ పట్టీ వేసుకుందాం మనం. జిప్పర్ పట్టీని ఒకవైపు ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనం బ్యాగ్లో ఎప్పుడైనా ఈ ఫోల్డింగ్స్ వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా పెట్టుకోకూడదండి. మనకి మిషన్ పాదం ఎంతైతే ఉంటుందో అంత వెడల్పు మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా ఒకవైపు ఫోల్డింగ్ పెట్టాను, రెండింటికి కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత జిప్ ఉంది కదా, ఈ జిప్పర్ తీసుకుని చివరి కొంచెం ఇలా విడదీసిన తర్వాత ఈ ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ని ఈ చివరి కొంచెం ఇది కూడా ఫోల్డ్ చేసి ఈ జిప్ అనేది దీని లోపలికి పెట్టాలన్నమాట. కొంచెం కొంచెం పెట్టి దీన్ని స్టిచ్ చేస్తున్నాను, చూడండి.
ఇక్కడ సూది ఇలా పెట్టిన తర్వాత మనం ఈ జిప్పర్ పట్టిని జిప్ మీదకి ఇలా తీసుకురావాలన్నమాట. ఈ జిప్పు కుట్టేటప్పుడు అంతా ఒకటే సమానంగా రావాలండి. కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే బ్యాగ్ అందంగా ఉండదన్నమాట. జిప్పు జాగ్రత్తగా ఇలా పట్టుకుని కుట్టాలి. చివరి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే బ్యాగ్ ఎలా కుట్టాలనేది మీకు ఐడియా వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెండు వైపు కూడా జిప్పురు పట్టి ఉంది కదా, దీని చివరి ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఈ జిప్ని దీని లోపలికి పెట్టాలి, కొంచెం ఊడిపోకుండా. ఈ రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పెట్టి కుట్టాలి. ఇది ఇలా లాగినప్పుడు కొంచెం మడత పడిపోతుంది, చూసుకొని కుట్టాలన్నమాట. కొంచెం స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా కుడతారు, అలవాటు లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో చూస్తే మీరు కూడా కుట్టచ్చు ఈ బ్యాగ్. నేను ఇలా వీడియోలు చూసి నేర్చుకున్నాను అనమాట, అందుకని మీకు చెప్పాలని చెప్తున్నాను. దీన్ని ఇక్కడ ఆపి ఈ చివరి కూడా ఒక ఫోల్డింగ్ వేసి కుట్టాలి. దీన్ని జిప్పర్ బట్టి అంటారు. మనకి ఇప్పుడు జిప్పర్ బట్టి రెడీ అయింది. దీని తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇది జిప్పర్ బట్టి. నవ్వారు హ్యాండిల్ కోసం తీసుకున్నాం కదా, దీన్ని కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రెండు అంచులు కలిసేలాగా చివరికి కుట్టాలండి. ఎందుకంటే దీనిలోకి మనం రోప్ ఎక్కిస్తాము. కచ్చా రోప్ ఎక్కించాలంటే మనకు కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి చివరి పెట్టి చివరి కుట్టేటప్పుడు టాకా వేయాలన్నమాట. కుట్టిన తర్వాత ఇది ఈ విధంగా ఉండే నవ్వారు హ్యాండిల్స్ అన్నమాట. ఈ రెండు రెడీ చేశాను నేను. దీనిలోకి రోప్ ఎలా ఎక్కించాలంటే ఇది ఒక ఓస్ తీసుకున్నాను, దీనికి కచ్చా రోప్ అటాచ్ చేసి దారంతో కట్టేశాను. మాకు ఫస్ట్లో ఈ రోప్ ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉండేది, తర్వాత కుట్టే కొలది కొన్ని మెలకువలు తెలుస్తాయి కదండి, అలాగా ఇప్పుడు ఈజీగా మేము రోప్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మీకు ఇలా హ్యాండిల్ రోప్ ఎక్కించుకోవాలి. ఇదిగోండి రోప్ ఎక్కించిన తర్వాత హ్యాండిల్స్ రెడీ అయినాయి. మనకి ఇలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఈ రోప్ ఎక్కించిన తర్వాత. ఇప్పుడు హ్యాండిల్స్ అనేవి బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో మీకు చెప్తాను. ఈ బాడీ పార్ట్ తీసుకున్నాం కదా మనం, ఈ తీసుకుని బాడీ పార్ట్ని మనం ఫస్ట్ సగానికి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా చిన్న టాకా పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. రెండు బాడీ పార్ట్స్ తీసుకుని సెంటర్ మార్క్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా కూడా హ్యాండిల్స్ వేసే ముందు మనం బాడీ పార్ట్ ఎంతైతే తీసుకుంటామో, ఇప్పుడు మనం ఇక్కడ 10 తీసుకున్నాం కదా, దీన్ని 3 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 అంటే 3 భాగాలు ఎంత? 3 కన్నా కొంచెం ఎక్కువ. కాబట్టి నేను ఏం చేస్తానంటే 3 కన్నా ఒక 2 డాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు నుంచి కూడా 3 అండ్ 2 డాట్స్ తీసుకుని 2 లైన్స్ తీసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలా ఏ బ్యాగ్ కుట్టినప్పటికీ కూడా మనం ఆ బాడీ పార్ట్ని 3 పార్ట్స్ కింద చేసుకుని మనం హ్యాండిల్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని కూడా సేమ్ ఈ బాడీ పార్ట్ ఎలా తీసుకున్నామో దీన్ని కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
రెండు సమానంగా ఉండాలి ఈ మార్కింగ్స్ అనేవి, ఎందుకంటే హ్యాండిల్స్ రెండు సమానంగా రావాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ తీసుకుని హ్యాండిల్స్ రెడీ చేసుకున్నాం కదా మనం, ఈ హ్యాండిల్ అనేది ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ అనేది హ్యాండిల్కి సెంటర్కి రావాలన్నమాట. అటు కానీ ఇటు కానీ పెట్టొద్దు, ఈ సెంటర్లో పెట్టి మనం స్టిచ్ చేసుకుంటాం. ఇది చాలా మందికి హ్యాండిల్ అతకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే హ్యాండిల్ కొంచెం లావుగా ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. ఏం చేయాలంటే ఇక్కడ పాదం కిందకి దించుకుని సూది కిందకి పెట్టుకుని పాదం లేపుతూ మెల్లగా స్టిచ్ చేసుకుంటే అది పడుతుంది అన్నమాట. లేదంటే హ్యాండిల్ జరిగిపోతుంది. ఇటువైపు కూడా ఇలా ఉన్న హ్యాండిల్ మనం ఇలా తిప్పాలి, ఇలా ఇలా మెలిక పడకుండా చూసుకోవాలి హ్యాండిల్. పార్ట్స్కి హ్యాండిల్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండిల్ వేసుకునేటప్పుడు జూట్ అనేది లోపల వైపు పై వైపు కూడా ఉంటుంది. మనం హ్యాండిల్ వేసుకునేటప్పుడు పై వైపునే వేసుకోవాలి. ఇలా రెండింటికి హ్యాండిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం జిప్పర్ పట్టి ఎలా అతుకుతామో ఒకటి చూడండి. జిప్పర్ పట్టి ముందుగా రెడీ చేసుకున్నాం కదా మనం, జిప్పర్ పట్టి తీసుకుని బాడీ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసామో అలాగే ఇది కూడా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే అన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి సెంటర్ మార్కింగ్ ఉంది, జిప్పర్ పట్టీకి సెంటర్ మార్కింగ్ ఉంది. ఈ రెండు సెంటర్ మార్కింగ్ ఒక చోటకు వచ్చేలా పెట్టుకుని మనం ఈ జిప్పర్ పట్టీ చూడండి, ఇది మంచి వైపు, ఇది లోపల వైపు, లోపల వైపు ఉన్నది పైకి పెట్టాలి. పెట్టి ఈ రెండు మార్కింగ్ కలిసి ఇలా పెట్టుకుని ఇలా పెట్టాలి. ఈ సెంటర్ మార్కింగ్ పెట్టుకోలేదు అనుకోండి, మనం ఈ జిప్పర్ బట్టి కొంచెం అటువైపు ఎక్కువ ఇటువైపు తక్కువ అలా వస్తుంది, చూడడానికి మంచిగా ఉండదు బ్యాగ్. అందుకని చెప్పేసి నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు బ్యాగ్ ఈజీగా కుట్టవచ్చు. ఇలా ఇంకోవైపు జిప్పర్ బట్టి తీసుకుని బాడీ పార్ట్ ఇంకొకటి ఉంది కదా, ఈ బాడీకి మనం అటాచ్ చేస్తున్నాం. ఇది కూడా అంతే, సెంటర్ మార్కింగ్ చూసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ జిప్పర్ పట్టిని మనం ఇటువైపుకి ఇలా తిరిగేసి ఈ చేతితో ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి బ్యాగ్ నీట్గా స్టిచ్చింగ్ అనేది కనబడుతుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇటువైపుకి ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి దీనిపైనుంచి ఒక స్టిచ్ వేయాలి మనం. దీనిపైన చివరి వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ వేయాలి. బ్యాగ్లో కొంచెం బరువు పెట్టినా ఆగాలంటే హ్యాండిల్స్ ఓడకుండా ఉండడం కోసం మనం హ్యాండిల్ దగ్గర కొంచెం రఫ్ చేయొచ్చు, టాకలాగా కుట్టొచ్చు అన్నమాట. దీన్ని కూడా ఇలాగే మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా దీనిపైన ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. మనం ఇలా హ్యాండిల్స్ పెట్టిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ రెండు కూడా మనం సమానంగా హ్యాండిల్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్స్ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇవి కొంచెం తేడాగా ఉన్నా కూడా బ్యాగ్ వంకరగా వస్తుంది,
మరి ఇది కుట్టిందంతా వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి మనం బ్యాగ్ సైడ్ గెజిట్ వేసే ముందే ఈ రెండు సమానంగా ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఈక్వల్గానే ఉన్నాయి నేను తీసుకున్న బ్యాగ్. మనం ఇది ఎలా అంటే బ్యాగ్ కట్ చేసుకునేటప్పుడే మనం కరెక్ట్ కొలతలు కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయింది. సైడ్ గెజిట్ ఎలా వేయాలనేది మీకు చెప్తాను. ఇది సైడ్ గెజిట్ కదా. ఇప్పుడు సైడ్ గెజిట్ తీసుకుని ఒకవైపు 1 ఇంచు ఫోల్డింగ్ వేసుకోవాలి మనం లోపల వైపుకి. ఇలా వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు నేను ఫోల్డింగ్ వేసేటప్పుడు ఎలా వేయాలని చెప్పాను, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా రాకుండా ఈక్వల్గా మన మిషన్ పాదం ఎంతైతే ఉంటుందో అంత ఫోల్డింగ్ చేయాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేదంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను కాబట్టి దీనిపైన ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అదే అలవాటు అయిన వాళ్ళైతే ఇలా ఫోల్డింగ్ వేసుకుని మడత పెట్టి కుట్టేసుకోవచ్చు. కానీ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక స్టిచ్ వేసుకోవడంలో తప్పులేదు. ఈ ఫోల్డింగ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. బ్యాగ్కి సైడ్ గెజిట్ అనేది అందము. సైడ్ గెజిట్ మంచిగా వస్తే మనకి బ్యాగ్ బాగా కనిపిస్తుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వేసుకోకూడదు కానీ ఇటువైపు వేసుకోవాలి. ఇది మళ్ళీ ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే మనకు 4.5 గెజిట్ వెడల్పు ఉండాలి కాబట్టి ఈ పాదం ఎంతైతే ఉంటుందో అంత ఫోల్డింగ్ మాత్రమే వేసుకోవాలి. ఈ బ్యాగ్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మీకు కావాలన్నా మాకు కామెంట్ పెడితే మేము అది కూడా వీడియో చేస్తాం. సైడ్ గెజిట్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇది మంచి వైపు, ఇది లోపల వైపు. మనం లోపల వైపు ఫోల్డింగ్ వేస్తాం. ఈ గెజిట్ని బాడీ పార్ట్కి ఎలాగ అటాచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాం. సైడ్ గెజిట్ ఉంది కదా, ఈ సైడ్ గెజిట్ని బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇది బాడీ పార్ట్, ఇది సైడ్ గెజిట్. ఈ బాడీ పార్ట్ని మనం ఇక్కడ ఎంతైతే ఫోల్డింగ్ చేసామో అంతవరకు బాడీ పార్ట్ పెట్టాలన్నమాట. దీన్ని ఎక్కువ తక్కువ పెడితే బ్యాగ్ సైజ్ అనేది తేడా వస్తుంది. కుట్టిన తర్వాత కొంచెం వంకరగా అది వస్తుంది అన్నమాట. ఇది మనం ఎక్కడికైతే ఫోల్డింగ్ చేసామో అక్కడికి పెట్టి ఇలా ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. బ్యాగ్ ఈ చివరి మొదలుపెట్టి ఆ చివరి కుట్టి వరకు ఇదే సైజ్ ఫోల్డింగ్ ఉండాలన్నమాట. ఈ ఫోల్డింగ్ అనేది ఎంత బాగుంటే బ్యాగ్ అంత నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకుని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ చివర కొంచెం టాకా పెట్టాలి, లేదంటే విడిపోతుంది కదండి బ్యాగ్, అందుకని ఈ టాకా పెట్టాలి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ బ్యాగ్లు అనేవి కార్నర్స్ కుట్టడం చాలా కష్టంగా ఉంటుంది చాలా మందికి. ఈ కార్నర్ ఎలా కుట్టాలో ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మిషన్ స్లో చేయండి. ఈ పాదం కింద పైకి లేపి సూది కిందకే దించాలి. ఇక్కడ ఎంతైతే ఫోల్డింగ్ వేసుకున్నామో అక్కడికి వచ్చిన తర్వాత ఆగి సూది కిందకే ఉంచి పాదం ఇలా పైకి లేపి మనం ఈ కార్నర్కి స్టిచ్ చేయాలి. ఇక్కడ కూడా సూది ఇలా కిందకి దించి ఈ బ్యాగ్ని ఇటువైపుకి తిప్పాలన్నమాట. ఇలా తిప్పాలి. రాకపోతే సూది కూడా ఇలా పైకి లేపి కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. మనకి ఎప్పుడు కూడా ఈ కార్నర్స్ ట్రయాంగిల్ షేప్లో రావాలన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ మనం ఈ చివరి నుంచి కుట్టకూడదు. ఈ చివరి నుంచి కుడితే అటువైపు స్టిచ్ పడిపోద్ది అన్నమాట. దాన్ని మనం పాదం కొంచెం పైకి లేపి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి స్టిచ్. ఈ మడతలో పెట్టేటప్పుడు ఈ బాడీ పార్ట్ ఇలా ఎక్స్ట్రా తక్కువ రాకూడదు అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఫోల్డింగ్ వేసామో అక్కడికి ఉంటే మనకు కరెక్ట్గా
బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈ కార్నర్కి వచ్చినప్పుడు కూడా మనం ఎంత ఫోల్డింగ్ చేసామో అక్కడ సూది ఆపి ఈ కార్నర్కి స్టిచ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 2 ఇంచెస్, దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇది ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివర సమానంగా ఉండేటట్టుగా పెట్టుకుని ఈ ఫోల్డింగ్ మనం స్టిచ్ చేయాలి. ఇక్కడ కొంచెం టాకాలాగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాగ్ ఒక సైడ్ అతికాం కదా, ఇప్పుడు రెండో సైడ్ అతుక్కునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ ఫోల్డింగ్ అనేది ఈ బ్యాగ్కి ఈ అంచుకు సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ చివరి కార్నర్ అనేది ఇలా సమానంగా చూసుకోవాలి. ఇక్కడ చివరి మనకి ఎండ్ అయ్యే థ్రెడ్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ థ్రెడ్ని బట్టి మనం ఇలాగా సమానంగా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ కుట్టాలి. కొత్తగా కుట్టే వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుంటూ కుడితే బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి రెండో వైపు అతుకుతున్నాం. అతికే ముందు మనం ఈ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు బాడీ పార్ట్ తీసుకుని ఈ బాడీ పార్ట్కి ఫస్ట్ ఎలా అతికామో ఇది కూడా అంతే, ఇలా దగ్గర పెట్టి ఫోల్డింగ్ దగ్గర పెట్టి ఇది కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. కార్నర్కి వచ్చిన తర్వాత కొంచెం పైనే మనం ఆపుకుని సూది దించి పెట్టుకోవాలి. పాదం మాత్రం లేపాలి, ఈ కార్నర్కి వేయాలి. చాలామంది కార్నర్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, అందుకని నేను ఈ కార్నర్ని ఇంత పర్టికులర్గా చూపిస్తాను. మనం బ్యాగ్ స్టిచ్ చేసేటప్పుడు మనం పట్టుకునే విధానాన్ని బట్టి కూడా బ్యాగ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇలా తిప్పుకోవాలి. రాని వాళ్ళు పాదం లేపి కూడా ఇలా తిప్పుకుని కూడా కుట్టచ్చు. దీన్ని కూడా పాదం పైకి లేపి ఈ చివ్వ నుంచి ఎప్పుడు కూడా కుట్టేయకూడదు. ఈ కుట్టు వేసామంటే వెనకతలు ఉన్న బాడీ పార్ట్కి అటాచ్ అయిపోతుంది. అందుకని ఈ చివర అనేది మనం స్టిచ్ చేయాలి. ఇటువైపు అతికిన తర్వాత ఈ మూడో వైపు అతికినప్పుడు మనం జాగ్రత్తగా ఈ బాడీ పార్ట్ గెజిట్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇది చూడండి, ఈ గెజిట్ బాడీ పార్ట్ సమానంగా రావాలి. ఇవి తక్కువ ఎక్కువ వచ్చిందంటే మనం ఈ కార్నర్స్ సరిగ్గా వేయకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా కరెక్ట్గా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టాలన్నమాట. చూడండి, నాకు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఎలా సరిపోయిందో. ఇలాగా ప్రాక్టీస్ చేసే కొలది వస్తుంది. బ్యాగ్ అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడు జిప్ ఎలా ఎక్కించుకోవాలో దీనికి మీకు చూపిస్తాను చూడండి. ఇది రన్నర్ కదా, ఈ రన్నర్ తీసుకుని మనం స్టిచ్ చేసినటువంటి జిప్కి ఈ రెండు ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఈ రెండు సమానంగా పెట్టుకుని మనం రన్నర్ అనేది ఎక్కించాలన్నమాట.
ఈ రెండు సమానంగా పెట్టి ఈ జిప్పు రన్నర్ ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం జిప్ ఇలా లాగినప్పుడు ఊడిపోకుండా మనం ఇక్కడ జిప్ లాకర్ వేయాలి. ఈ జిప్ లాకర్ కోసం మనం 2x3 సైజ్ పీస్ ఒకటి జూట్ పీస్ తీసుకోవాలి. ఇది జిప్పర్ లాకర్ కోసం మనం 2x3 సైజ్ పీస్ తీసుకున్నాం. ఇది ఈ చివర ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. 2x3 సైజ్ పీస్ సరిపోతుంది అనమాట. ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బ్యాగ్ అనేది జిప్ లాకర్ని బట్టి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఈ జిప్ లాకరు ఇటువైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. తర్వాత ఇది నిలువుగా కూడా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ జిప్పు కొంచెం ఇలా లోపలికి పెట్టాలి. ఎందుకంటే కొంచెం బయటకు ఉందనుకోండి మళ్ళీ ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా లోపల వైపు పెట్టి దీన్ని 4 వైపులా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 4 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు స్టిచ్ చేసిన తర్వాత వెంటనే మనము ఈ థ్రెడ్స్ అనేవి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే బ్యాగ్ అనేది నీట్గా కనిపించదు. మనకు బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ జిప్ లాకర్ దేనికి? ఈ జిప్ ఇలా లాగినప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం. మనకైతే బ్యాగ్ రెడీ అయింది. ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని మనం ఇలాగా కట్ చేసేసుకుంటే మనకు బ్యాగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాగ్. 4 వైపులా సమానంగా వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఈ క్రాసు లేకుండా ఈ కార్నర్స్ బాగా స్టిచ్ చేస్తే మనకు బ్యాగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం మీరు ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారు. ఈ కార్నర్స్ సరిగ్గా లేదనుకోండి బ్యాగ్ చూడడానికి అందంగా ఉండదు అనమాట. ఇలా న్యాచురల్ బ్యాగ్ మేము రెడీ చేస్తున్నాము. ఇలాంటి బ్యాగ్స్ తీసుకుని ఇలా ప్రింట్ వేసుకుంటే ఇవి మనకి రిటర్న్ గిఫ్ట్స్ గాను ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ బ్యాగ్స్ కదా. జూట్ అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా మనం ఇవి వాడమని ఎవరినైనా మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట. చూడండి బ్యూటిఫుల్ బ్యాగ్, జూట్ బ్యాగ్ రెడీ అయింది. ఇలా ప్రింటింగ్ వేసుకుంటే ఎంతో అందమైన బ్యాగ్, జూట్ బ్యాగ్ రెడీ అవుతుంది. ఇది చూడండి ఈ బ్యాగ్ ఎంత బాగుందో. దీని మీద మనం ప్రింట్ వేయించుకోవచ్చు, స్క్రీన్ ప్రింటింగ్ వేయించుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రింటింగ్ వేసిన తర్వాత ఈ బ్యాగ్ చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేరుతాయి అన్నమాట. ఇంకా మంచి మంచి మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఎలా స్టిచ్ చేయాలో మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.